కట్టి ఎంతవరకు వ్యతిరేక ఓటు చీలకుండా కాపాడుకోవడంలో సక్సెస్ అయ్యారని చెప్పి పోలింగ్ పర్సెంటేజ్ చూస్తా అనుకోవచ్చు? ఖచ్చితంగా చాలా పెద్ద సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఇప్పుడు 19 లక్షల కొత్త ఓటర్లు వచ్చారు. కొత్త ఓటర్లు సహజంగా నిరాసక్తతో ఉంటారా, ఉత్సాహంతో ఉంటారంటే ఉత్సాహంతో ఉంటారు. ఆ ఉత్సాహం ఇక్కడ తేగలిగింది కూటమి. ఎందుకని? చంద్రబాబు ఉంటే అంత ఉత్సాహం వచ్చి ఉండేది కాదు, లోకేష్ ఉంటే అంత ఉత్సాహం వచ్చి ఉండేది కాదు. పవన్ కళ్యాణ్ తెచ్చుకోవడం వల్ల ఆ ఉత్సాహం వచ్చింది. యూత్ లో జగన్ తర్వాత ఐకాన్ గా చూస్తున్నటువంటిది పవనే. ఇంకోటి, పవన్ కున్న యూత్ ఫాలోయింగ్ జగన్ కి తక్కువ. జగన్ కుండే యూత్ ఫాలోయింగ్ బయటకు వచ్చి గొడవ పడరు, బయటకు వచ్చి మాట్లాడరు. బట్ పవన్ కు వచ్చే వాళ్ళందరూ యూతే. ఇక్కడ అబోవ్ 30s వాళ్ళు కనబడతారు ఎక్కువగా జగన్ కి, బిలో 30s వాళ్ళు ఎక్కువ కనబడతారు కూటమి దగ్గర. అది పవన్ కళ్యాణ్ వల్ల. కాబట్టి ఎవరి లెక్కలు అలాగే ఉన్నాయి. జనసేన అసెట్ అవుతుందా కూటమికి? తెలుగుదేశం పార్టీ 144 స్థానాల్లో పోటీ చేయడం అదే అసెట్ అవుతుందా? జనసేన అనేటువంటి తెలుగుదేశానికి వేన్నీళ్లలో చన్నీళ్లు. అంటే 21 స్థానాలే అని చెప్పి తక్కువగా చూడాల్సిన అవసరం ఉందా? తెలుగుదేశం పార్టీ అనేటువంటి వేన్నీళ్లలో జనసేన చన్నీళ్లు. జనసేన అనే చన్నీళ్లకి తెలుగుదేశం వేన్నీళ్లు. మనం చన్నీళ్లలో వేన్నీళ్లు పోసుకుంటే వచ్చే ఫలితం తక్కువ, చల్లదనం కొద్దిగా తగ్గుతుంది అంతే. వేన్నీళ్లలో చన్నీళ్లు పోసుకున్నప్పుడు మాత్రం ప్రశాంతంగా స్నానం చేయగలుగుతాం. తెలుగుదేశం ప్రశాంతంగా కంప్లీట్ చేస్తుంది, జనసేన సర్దుకుంటుంది. కానీ వైసీపీకి టీడీపీకి కంపేర్ చేసుకుంటే, పోనీ కూటమికి ఓవరాల్ కంపేర్ చేసుకుంటే, పెట్టుబడిదారులను వదులుకుంది వైసీపీ. పెట్టుబడిదారులు ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు ఈసారి టీడీపీకో లేదంటే కూటమికి బాగా కలిసి వచ్చారు. ఖచ్చితంగా